త్వరగా బరువు తగ్గాలనే ఆరాటంలో చాలామంది చేసే మొదటి పని అన్నం మానేసి కేవలం పచ్చి కూరగాయల సలాడ్స్ మీద ఆధారపడటం. ఇది సులభమైన మార్గంగా అనిపించినా దీని వెనక ఒక కనిపించని ప్రమాదముంది. డైట్ ప్రారంభించిన 10-20 రోజులు బరువు తగ్గుతున్నట్లు అనిపిస్తుంది, కాని ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు అందక తీవ్రమైన కళ్ళు తిరగడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి కారణం క్యాలరీల లోపం. ఈ యానిమేషన్ గమనిస్తే మీరు సుమారు అరకిలో పచ్చి కూరగాయలు తిన్నా అందులో ఉండే శక్తి ఒక్క చిన్న ఇడ్లీ ద్వారా వచ్చే శక్తితో సమానం. కేవలం కూరగాయల మీద ఉండటమంటే శరీరానికి అవసరమైన ఇంధనాన్ని పూర్తిగా తగ్గించేయడమే. ఈ విధంగా శరీరానికి అవసరమైన క్యాలరీలు, ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు అందకపోవడం వల్ల హార్మోన్ల ఉత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాలు తగ్గిపోతాయి. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించి శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఈ పోషకాహార లోపం ఇలాగే కొనసాగితే కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం మరియు మహిళల్లో నెలసరి క్రమం తప్పడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి సలాడ్స్ అంటే కేవలం ఆకుకూరలు మాత్రమే కాదు. మన మెటబాలిజం దెబ్బతినకుండా ఉండాలంటే ఆ సలాడ్స్లో కూడా సరైన పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. మన డైట్ ప్లాన్లో మొదటి అడుగు ఉదయం తీసుకుని వెజిటబుల్ బౌల్. దీనికోసం క్యారెట్, కీరదోసకాయ మరియు క్యాప్సికం వంటి కనీసం 3-5 రకాల పచ్చి కూరగాయలను ముక్కలుగా తీసుకోండి. వీటిని నేరుగా తినడం కష్టంగా అనిపిస్తే రుచి కోసం మిరియాల పొడి, ధనియాల పొడి మరియు కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు. ఇప్పుడిందులో ఒక ముఖ్యమైన పదార్థాన్ని చేర్చాలి. అదే అరగంట ముందు నీళ్లలో నానబెట్టి ఉంచిన చియా సీడ్స్. ఈ జెల్ లాంటి నానబెట్టిన చియా సీడ్స్ను కూరగాయల ముక్కలపై వేసి బాగా కలపండి. ఇవి కూరగాయలకు ఒక పొరలా అంటుకుని వాటిని సులభంగా తినేలా చేస్తాయి. చియా సీడ్స్ కేవలం రుచి కోసం కాదు, ఇవి శరీరానికి కావాల్సిన ప్రోటీన్ మరియు ఎసెన్షియల్ ఫ్యాట్స్ను అందిస్తాయి. వీటిలో ఉండే అధిక కాల్షియం వల్ల డైట్ చేస్తున్నప్పుడు కండరాల నొప్పులు రాకుండా ఉంటాయి. ఈ మార్నింగ్ బౌల్ ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లతో పాటు రోజంతా చురుగ్గా ఉండటానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అందుతాయి. మధ్యాహ్నం సమయంలో కేవలం సాలడ్స్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయి నీరసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో బలమైన ఆహారం అవసరం. మీ మధ్యాహ్న భోజనంలో పెసలు మరియు బొబ్బర్లు వంటి 2 రకాల మొలకలను ప్రధాన భాగంగా తీసుకోండి. ఈ మొలకలకు అదనంగా గుమ్మడి గింజలు, పుచ్చగింజలు మరియు కొన్ని బాదం లేదా పిస్తా పప్పులను కూడా చేర్చండి. వీటితో పాటు బొప్పాయి లేదా పుచ్చకాయ లాంటి పండ్లను తీసుకోవాలి. ఈ చాట్లో చూపిస్తున్నట్లుగా ఈ భోజనం ద్వారా పిండి పదార్థాల కంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్ మరియు నాణ్యమైన ఫ్యాట్స్ అధిక మోతాదులో అందుతాయి. పప్పుధాన్యాలు మరియు గింజల నుండి వచ్చే ఈ కాంబినేషన్ ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడమే కాకుండా హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ మధ్యాహ్న భోజనం ఒక ఘన ఇంధనంలా పనిచేస్తూ కండరాలు కరిగిపోకుండా కాపాడుతూనే నిల్వ ఉన్న కొవ్వును వినియోగించుకునేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఇక సాయంత్రం వేళ డైట్ను ముగించేటప్పుడు అరటిపండు, యాపిల్ లేదా దానిమ్మ వంటి పండ్లను ముక్కలుగా తీసుకుని ఒక బౌల్ సిద్ధం చేసుకోండి. ఈ పండ్ల ముక్కలలో నీటిలో నానబెట్టి ఉంచిన సబ్జా గింజలను కలపండి. సబ్జా గింజల్లో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపచేస్తుంది. ఈ గ్రాఫ్ గమనిస్తే పండ్లు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సబ్జాలోని ఫైబర్ వాటిని ఎలా స్థిరీకరిస్తుందో అర్థమవుతుంది. జీర్ణ ప్రక్రియ నిదానంగా జరగడం వల్ల రాత్రిపూట ఆకలి అనిపించదు. ఇది మీరు నిద్రపోతున్న సమయంలో కూడా శరీరం సంతృప్తిగా ఉండేలా చేస్తుంది. సాయంత్రం తీసుకునే ఈ ఫ్రూట్ అండ్ సబ్జా బౌల్తో ఆ రోజు మీ ఆహార నియమావళిని ఆరోగ్యకరంగా పూర్తి చేయవచ్చు. ఉదయం విటమిన్లు, మధ్యాహ్నం ప్రోటీన్లు, సాయంత్రం ఫైబర్. ఈ సమతుల్యతే మన డైట్ ప్లాన్ యొక్క ప్రధాన బలం. ఈ సహజమైన ఆహార నియమాలను ఒక 3 నెలల పాటు క్రమం తప్పకుండా పాటిస్తే శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగిపోవడాన్ని మీరు గమనిస్తారు. తగినంత క్యాలరీలు మరియు పోషకాలు అందుతున్నందున మీరు బరువు తగ్గుతున్న సమయంలో కూడా శరీరానికి కావలసిన సత్తువ మరియు చురుకుదనం స్థిరంగా ఉంటాయి. శాస్త్రీయమైన పద్ధతిలో ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఈ రోజే ఈ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీకిష్టమైన హెల్దీ మీలేదో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం న్యూట్రీలైఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్య సమాచార వీడియోల కోసం
మా న్యూట్రీలైఫ్ తెలుగు ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వీడియోలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మరిన్ని హెల్త్ టిప్స్, డైలీ అప్డేట్స్, ఉపయోగకరమైన కంటెంట్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో చేయండి.